పికిల్డ్ వెజిటబుల్స్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. గ్రీన్ బెల్ పెప్పర్స్, యాపిల్ సైడర్ వెనిగర్, క్యారెట్, లెమన్, లెమన్ జ్యూస్, హంగ్ కర్డ్, ఫ్రెష్ క్రీమ్, కీరా, రెడ్ బెల్ పెప్పర్, ఇంకా ఎల్లో బెల్ పెప్పర్స్. నిజానికి బెల్ పెప్పర్సే ఎక్కువ వేస్తున్నాము, క్యారెట్ తక్కువ వేస్తున్నాము. క్యారెట్ని కూడా ఎక్కువ వాడుకోవచ్చు కావాలనుకుంటే. ఇదే స్టైల్లోనే ఎక్కువ మంది చేసుకుంటూ ఉంటారు కాబట్టి మనము ఇంచుమించు క్లాసిక్ స్టైల్ని రిజెంబుల్ చేస్తున్నాం అనమాట. సో ఈ పద్ధతి ఏంటంటే దాదాపు వారం రోజుల పాటు పిక్లింగ్ చేసిన ఆ వెజిటబుల్స్ని అలాగే తింటూ ఉంటారు. అవి ఎలా తయారు చేసుకుందాం, ఎలా కట్ చేద్దాం అనేది ఇప్పుడు చూద్దాం. చాలా చాలా ఈజీ ప్రాసెస్. నిజంగా నేను ఇందాక చెప్పినట్లుగా ఉసిరికాయలు కావచ్చు, ఉసిరికాయతో పాటుగానే పచ్చిమిర్చి, అలాగే వాట్ వి సే నిమ్మకాయ చెక్క, వీటిని కట్ చేసి నీళ్ళలో వేసి ఉప్పేసి ఊరబెడుతూ ఉంటారు. అలా ఊరబెట్టిన దాన్ని తింటూ ఉంటారు, ఎంజాయ్ చేస్తారు బాగా. అదే స్టైల్ని మనం తయారు చేస్తున్నాం ఇప్పుడు. దీనికోసం ఏంటంటే ఫస్ట్ చాపింగ్ ప్రాసెస్. సీడ్లెస్ వాడబోతున్నాం మనం. కొద్దిగా అట్లా ఆనుకొని వస్తే పర్లేదు, కానీ మొత్తానికి మధ్యలో ఉన్న ఈ సీడ్స్ని అయితే రిమూవ్ చేసేస్తాం. ఇలా నీట్గా మనకు కావాల్సిన విధంగా కట్ చేసేసుకొని వీటన్నింటినీ యాపిల్ సైడర్ వెనిగరు, నిమ్మకాయ రసము, ఉప్పు ఇవన్నీ వేసి ఊరబెడతాం అన్నమాట. అయినా ఊరగాయలు ఊరబెట్టడాల గురించి మనకు ఎవరైనా నేర్పించాల్సిన అవసరం ఏమని చెప్పండి. ప్రపంచానికి ఊరగాయలను అందించిన దేశం మందే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మన ఆవకాయని మించింది అయితే ఇంకా లేదు కదా. ఓకే, ఎనీవే కీరా కటింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం చాప్ చేసుకోబోతున్నాం గ్రీన్ బెల్ పెప్పర్స్. ఈ ఫర్మెంటెడ్ పికిల్డ్ ఫుడ్ తినడం ఒక రకంగా మంచిదే అని కూడా అంటారు. ప్రోబయోటిక్స్ అవి ఉంటాయి, అదొకటి. రెండోది డైజెషన్కి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని కూడా అంటూ ఉంటారు. ఇంకొక చిన్న ఫిలాసఫీ ఒకటి ఉంటుందండి ఫుడ్లో, థియరీ ఉంటుంది. అదేంటంటే వంట చేయడం అంటే పండించిన దగ్గర నుంచి కూడా, మొలక వేసినప్పటి నుంచి ఆహారం మనం తినేంత వరకు ప్రతి ప్రాసెస్లో కూడా సర్టన్ టైం అనేది ఉంటూ ఉంటుంది. ఓకే, సో రెడ్ గ్రీన్ అయిపోయింది, ఎల్లో చాప్ చేస్తాం. డన్, ఇవి కూడా రెడీ అయిపోయాయి. షాపింగ్ వర్క్ ఆల్మోస్ట్ డన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ క్యారెట్ మిగిలింది. క్యారెట్ని కూడా చాప్ చేద్దాం. షాపింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని పికిలింగ్ చేసేది ఎలాగో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో లెమన్ జ్యూస్ వేస్తున్నా. బౌల్డ్ అంత పడుతుంది, అందుకని ముందే తీసి కూడా పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా లెమన్ జస్ట్ కూడా. అలాగే ఈ నిమ్మకాయని కూడా కొద్దిగా కట్ చేసి దీంట్లోంచి కూడా కాస్త నిమ్మరసాన్ని పెట్టి అండ్ సాల్ట్ మాత్రం బాగా ఎక్కువ క్వాంటిటీ పడుతుంది దీనిలో. ఊరిన తర్వాత వాటిని మళ్ళీ వాటర్ అయితే మనం యూజ్ చేయము కాబట్టి దగ్గర ఈ వెజిటబుల్ క్వాంటిటీ చూస్తే దగ్గర 2 స్పూన్ల వరకు వస్తుంది.
ఉప్పులో ఊరబెట్టడం అంటారు కదా, అదే కాన్సెప్ట్. పెప్పర్ కూడా వేస్తున్నా బాగా. యాపిల్ సైడర్ వెనిగర్ వేస్తున్నా. ఏమున్నాయి ఇందులో, వాడాల్సినవన్నీ అయిపోయాయి కాబట్టి ఈ క్రీము హంకర్డ్ తోటి వీటికి సంబంధించి డిప్ తయారు చేయబోతున్నాం మనం. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ వరకు ఇది రెడీ అయిపోయింది. దీంట్లో ఒక్కొక్క వెజిటబుల్ వేసేసుకొని నానబెట్టడమే. ఫస్ట్ కట్ చేసిన క్యారెట్ వేసాను, అలాగే గ్రీన్ బెల్ పెప్పర్స్, రెడ్ బెల్ పెప్పర్స్, yellow bell peppers and కీరా దోస అంటాం కదా, అది వేసి దీన్ని మిక్స్ చేసుకోవాలి. నీట్గా టాస్ చేసుకొని దీనికి మొత్తం అంటే విధంగా చూసుకుందాం కదా సార్. అంటకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, వాటర్ వేస్తే ఆటోమేటిక్గా 7 రోజుల్లో ఖచ్చితంగా అంటుకుంటుంది. మీకు అర్థమైపోయింది. ఇప్పటికి లీక్ చేసేస్తాను నేను మీకు ఒక విషయాన్ని. ఇది 7 days నీటిలో ఊరాలన్నమాట, అందుకోసం. ఓకేనా? వేసేసిన తర్వాత దీనికి వాటర్ టాప్ అప్ చేస్తాం. వాటర్ ఎంత అంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా మునిగే అంత క్వాంటిటీ రావాలి. నిజానికి మన వెజిటేబుల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఈ బౌల్కి సరిపోయే విధంగా వచ్చాయి. దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. ఫ్రిడ్జ్లో అంటే డీప్ ఫ్రిడ్జ్లో కాదు, మామూలు ఫ్రిడ్జ్లో. అలా పెట్టేసుకొని రోజు మార్చి రోజు ఒకసారి పెట్టేసి వచ్చి చెప్తాను. అలా పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో దాని మీద నుంచి ఒక మూత పెట్టేయచ్చు, లేకపోతే ప్లాస్టిక్ ఫాయిల్ వస్తుంది కదా, ఆ ఫాయిల్ని వేసి వ్రాప్ చేసేసుకోవచ్చు. అలా పెట్టేసి ఈరోజు పెట్టాం కదా, మళ్ళీ రేపు ఒకసారి బయటకు తీసి మిక్స్ చేయాలి. అలాగే పెట్టేసుకుని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎల్లుండి మళ్ళీ బయటకు తీసి మిక్స్ చేయాలి. అట్లా 2-3 times 3 రోజులు చేస్తాము. 3 రోజుల తర్వాత 4వ రోజు నుంచి మళ్ళీ మిక్స్ చేయడం కానీ డిస్టర్బ్ చేయడం కానీ చేయము, అలా వదిలేస్తాము. వారం రోజుల తర్వాత 7 days తర్వాత ఇట్ ఈస్ రెడీ టు ఈట్. అది 7 రోజుల ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో అది అలా ఉంటుంది. అలా రెడీ అయిన తర్వాత దాన్ని తినడానికి చక్కటి డిప్స్ ఒక 2 తయారు చేసుకుందాం. అవి మంచిగా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అలా పొడవుగా ఉంటాయి కదా, ఫింగర్ చిప్స్ లాగా. వాటిని తీసుకొని ఒక్కోదాన్ని ముంచుకొని తినడానికి సింపుల్ డిషెస్ అన్నమాట. ఈ డిప్ ఏంటంటే ఒకటేమో జస్ట్ హంకర్డ్ తోటి. హంకర్డ్ అంటే తెలుసు కదా, మనం పెరుగుని నీట్గా బట్టలో వేసి పిండేసుకున్నట్లయితే నీళ్లు మొత్తం వెళ్ళిపోయి చక్కటి హంకర్డ్ వస్తుంది. అది హంకర్డ్లో జస్ట్ కొద్దిగా నిమ్మరసం, దీంట్లో తక్కువ వేస్తాం. మామూలుగా ఇదే డిప్ వేరే వాటికి కనుక అయితే కాస్త ఎక్కువ నిమ్మరసం వేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు తక్కువ వేస్తామంటే ఆల్రెడీ మనం తినబోయే ప్రోడక్ట్లో బోల్డ్ అంత నిమ్మరసం ఉంటుంది కాబట్టి దీంట్లో తక్కువ వేస్తున్నాం. కొద్దిగా ఉప్పు అండ్ పెప్పర్ వేసి మిక్స్ చేసుకోవాలి. క్రీమ్ లాగా వచ్చేస్తుంది. ఇది ఒక డిప్ రెడీ అయిపోయింది. ఇంకొక డిప్ కూడా రెడీ చేస్తాము. ఇదేంటంటే జస్ట్ సార్ క్రీమ్ అంటారు. సార్ క్రీమ్ రెడీగా కూడా దొరుకుతుంది, అదే డిప్ లాగా డైరెక్ట్గా వాడుకుంటారు. మనకు సార్ క్రీమ్ లేకపోయినా మామూలు ఫ్రెష్ క్రీమ్ తీసుకొని దాంట్లో ఒక నిమ్మ చెక్క పిండేసుకున్నట్లయితే సార్ క్రీమ్ అవుతుంది. ఇది డైరెక్ట్ ఎడిబుల్, దీనికి మళ్ళీ సాల్ట్ అండ్ పెప్పర్లు ఇట్లాంటివి కూడా అవసరం లేదు. సో చక్కటి పికిల్డ్ వెజిటబుల్స్ రెడీ అయ్యాయి. అలాగే ఇది కూడా రెడీ అయింది. నేనేం చేశానంటే ఆల్రెడీ పికిల్ అయిన వెజిటబుల్స్ని లోపల ఉంచాను. వాటితోటి ప్రజెంటేషన్ పెట్టేసి వీటిని డిప్స్ని కూడా పక్క నుంచి పెట్టి మీకు చూపిస్తాను.